ఏదైనా డిస్టర్బెన్స్ లో ఉన్నావా? ఇక్కడికొచ్చినప్పటి నుంచి నా బ్రతుక్కి ఉన్నదేంటంట? అంతా డిస్టర్బెన్సే కదా. మళ్ళీ ప్రత్యేకించి అడగడం దేనికి? అది కరెక్టేలే. బయటున్న నాకు లోపలున్న నీకు పెద్ద డిఫరెన్స్ అంటూ ఏమీ లేదులే. సరే కాని ఏంటక్కడ అప్డేట్స్? ఏముంది, ఇంట్లో పనులు చూసుకోవాల్సిన మీ అత్తయ్య లీలావతి చేతికి బిజినెస్ పనులు అప్పగించబోతున్నారు. బిజినెస్ పనులా? ఇదేం ట్విస్ట్? ఎవరు ఊహించిన విధంగా ట్విస్టులు ఇవ్వడం ఆనంద భైరవికి అలవాటేగా. అందుకే బర్త్డే గిఫ్ట్గా చెల్లి అక్కని ఇలా కంపెనీకి ఎండీని చేసి సర్ప్రైజ్ చేయబోతుంది. సర్ప్రైజా? నేనక్కడున్నప్పుడు చేసిన ప్రయత్నాలన్నీ నాశనం చేసి ఇప్పుడు ఆనంద భైరవి అధికారాన్ని తన అక్క చేతిలో పెడుతుందా? ఇలా చేసి ఆవిడ గొప్పతనాన్ని అందరి ముందు చూపిద్దామనే? ఆ అవకాశం ఆ ఆనంద భైరవికి నేనెందుకిస్తాను? అంటే ఏం చేద్దామని? రేపు ఆ ప్రోగ్రాం జరగదు. లీలావతి ఎవ్వరికీ కనిపించదు. ఆనంద నిలయంలో రేపు జరగబోయేది జన్మదిన సంబరాలు కాదు, విషాద ఛాయలు అలుముకుంటాయి. ఆనందా, నీ అక్కని ఎండీ చేద్దామనుకుంటున్నావా? నేనుండగా అంత ఈజీగా జరగనిస్తానా? చెప్తా. శ్రీలక్ష్మి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నాకోసమా? ఎందుకు మేడం? నీకో సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? ఏంటి మేడం అది? చెప్తాన్రా. అలా చూస్తున్నావేంటమ్మా? ఇది నీ సీమంతం వేడుక. మేడం, మీరు నాకు సీమంతం జరిపిస్తున్నారా? అవునమ్మా, నీకు వేడుక చేయడానికి పుట్టింటి వాళ్ళెవరూ లేరని బాధపడే పనే లేదు. నీ పుట్టింటి స్థానంలో ఈ రాజ్కోటి సిల్క్స్ ఉంది. మేమే నీకు అమ్మా నాన్నలో అనుకో. ఇదిగో అమ్మా, నీకు నీ పుట్టింటి నుంచి మేమిస్తున్న సీమంతపు చీర తీసుకోమ్మా. ఎందుకమ్మా కన్నీళ్ళు? మేడం, నేను ఒక చిన్న సేల్స్ గర్ల్ని. నా కోసం మీరింత చేయడం నా గుండె కృతజ్ఞతతో నిండిపోయింది మేడం. కృతజ్ఞత మీకేనా? మాకు మీ మీద ఉండకూడదా? ఈవేళ మా రాజ్కోటి సిల్క్స్ ఇంత పెద్ద సంస్థగా జనాదరణ పొందింది అంటే కేవలం దీనిలో ఉన్నది మా కృషి మాత్రమేనా? ఉద్యోగస్తులు క్రమశిక్షణతో ప్రాణం పెట్టి పని చేస్తేనే కదా మాకీ సక్సెస్ వచ్చింది. అందుకే మాకు సంస్థ లాభాలు ఎంత ముఖ్యమో ఇక్కడ పనిచేసే మీ అందరి కష్టసుఖాలు కూడా మాకంతే ముఖ్యం. అమ్మా శ్రీలక్ష్మి, పండంటి బిడ్డకి నువ్వు జన్మనివ్వాలని, బిడ్డ నువ్వు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని మేమంతా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాము. వెళ్ళా చీర కట్టుకునిరామ్మా. అలాగే మేడం.
కూర్చోమ్మా. అక్క, నువ్వు స్టార్ట్ చేయి. థ్యాంక్స్ మేడం. అయ్యో అమ్మ లక్ష్మి, కడుపుతో ఉన్న అమ్మాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారితో సమానం. నిన్ను ఎంత పదిలంగా అపురూపంగా చూసుకుంటే అంత పుణ్యం మాకు. కాళ్ళు మొక్కకూడదమ్మా, లోపల బిడ్డకి ఇబ్బంది అవుతుంది. అమ్మా లక్ష్మి, ఇదిగోమ్మా, ఈ డబ్బు తీసుకో. డెలివరీ అయ్యేంత వరకు ఖర్చులకు ఉపయోగపడుతుంది. అలాగే నీ డైలీ వారి ఖర్చులు కూడా మేమే భరిస్తాం. అంతవరకు నువ్వు ఇంట్లో విశ్రాంతి తీసుకో, సరేనా? ఇలాంటి సమయంలో నాతో అమ్మ నాన్న లేరని ఏడవని రోజంటూ లేదు మేడం. ఆ గుండె భారం ఇవాళ మీరు దించేశారు. జీవితంలో మొదటిసారి చాలా తృప్తిగా బ్రతుకుతున్నట్టు మనసు కనిపిస్తోంది మేడం. లక్ష్మి, ఇక ముందు కూడా ఎప్పుడూ నువ్విలా తృప్తిగా జీవించాలి. నీకోసం అమ్మా నాన్నలే కాదు, ఈ అన్నలు వదినలు కూడా ఉన్నారు. నీ క్షేమం కోరుకునే ఆయన వాళ్ళందరూ ఉన్నారు. సంతోషంగా ఉండమ్మా. శ్రీలక్ష్మి, డాక్టర్ ఇచ్చిన డైట్ తప్పకుండా ఫాలో అవ్వు, లేదంటే బిడ్డ బరువు తగ్గిపోతుంది. మందులు కూడా సమయానికి వేసుకోవాలి, సరేనా? సరే మేడం. ఏవండి, లక్ష్మిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. పదమ్మా. థ్యాంక్స్ మేడం. వస్తాను మేడం. వస్తాను సార్.